మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకి వినొద్దు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా. ఇది చూస్తానే నాకు స్క్విడ్ గేమ్ మ్యార్కోని కలిపి మిక్సీలో వేసినట్టుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది, చెత్తగా అయితే లేదు. ఎందుకంటే విశ్వక్సేన్ గారి నుంచి కొత్త కొత్త రోల్స్ మనం ఎప్పటి నుంచో పాత విశ్వక్సేన్ ఈజ్ బ్యాక్ అంతే. ఒక ఫరక్ నామ్ దాస్ ఒక హిట్, ఒక అర్జున కళ్యాణం, ఇలాంటి కొత్త కొత్త సినిమాలు కొంచెం డిఫరెంట్ లుక్ లో తీసిరు జోనర్ లో గామి గాని. సో ఇలాంటిదే మళ్ళీ వచ్చింది, నాకు మంచిగా అనిపించింది. విశ్వక్సేన్ ఈజ్ బ్యాక్ అనిపించింది. స్క్విడ్ గేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టింది. ఇప్పుడు నేను డిస్క్లైమర్ చదివిన, స్క్విడ్ గేమ్ స్టోరీ కూడా చూసిన. సో యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టినట్టుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మన టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళి అన్ని సినిమాస్లో హాలీవుడ్ రిఫరెన్స్లు తీసుకుంటారు. రిఫరెన్స్ వాళ్ళకి ఓకే, కానీ స్టోరీ మొత్తం కాపీ కొడతా అంటే కష్టమే. కానీ స్టోరీ కాపీ ఉండొద్దని నేను కోరుకుంటాను, ఎందుకంటే విశ్వక్సేన్ గారు డౌన్ఫాల్ ఉండడం నాకు బాగా బాధేస్తూ ఉంటుంది. సో విశ్వక్సేన్ గారిని మంచి చూపించారు అనిపించింది. అండ్ స్క్విడ్ గేమ్ మ్యారికోని మొత్తం మిక్స్ చేసి కలిపినట్టు అనిపించింది. అండ్ టీజర్ అయితే బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, అండ్ టేకింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎక్కడో మూవీ కొంచెం గట్టి కొట్టేసి అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు, ఇదైతే అసలు పక్క, ఇది మాత్రం ఫుల్ పాజిటివ్ అన్నమాట ఈ మూవీకి. రవి బసూర్ గారు పిచ్చి కొట్టు కొడతారు బీజం, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ విశ్వక్సేన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఎక్కడ మనకి అరే ఇది వర్కౌట్ కాదే అన్నట్టు అనిపించలేదు, కొంచెం కొత్తగా అనిపించింది. ఇలా దిస్ ఇస్ వాట్ ఆడియన్స్ వాంట్ అనమాట. ఒక క్లబ్ ఉంటుంది, పాసెస్ ఉంటాయి, అక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు, మనుషులు చచ్చిపోతూ ఉంటారు. కాకపోతే విశ్వక్సేన్ గారు కూడా అందులో డిఫరెంట్గా ఏంటంటే ఈయనదొక ఇంకో మెంటల్ అనమాట. సో ఈయన కూడా మర్డర్లు చేసుకుంటూ వస్తుండు. సో దానికి దీనికి ఏంటి సంబంధం అనేది ఉంటుంది. కానీ ఒక మూవీ మాత్రం ఇంత కొంచెం కొత్త, అంటే కొంచెం కొత్తగా తీయాలంటే విశ్వక్సేన్ గారి తర్వాత మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. పక్కా ఇది ఎందుకు క్లిక్ అయ్యేలా అనిపిస్తుంది. హీరోయిన్ చూపిలే కానీ జస్ట్ గ్లిమ్స్ లానే టీజర్లా చూపించారు, మంచిగా ఉంది టీజర్ మాత్రం. ఇది కనుక వర్కౌట్ అయితే మాత్రం విశ్వక్సేన్ గారికి ఇంకో మెట్టు ఎక్కినట్టే కెరీర్లో. అసలుకే మన ఫంకీ మూవీ కూడా అంత పెద్ద అనుకున్నంత రేంజ్లో ఆశించిన రేంజ్లో ఫలితం అయితే రాలేదు, డిజాస్టర్స్లోనే ఉన్నారు. యాక్చువల్లీ కింద కామెంట్లో బొక్కలా ఉంది అంటారు టీజర్. కాకపోతే నేను స్క్విడ్ గేమ్ చూడలే కానీ నాకు కొంచెం కొత్తగా మంచిగా అనిపించింది. చూసిన వాళ్ళకైతే పెద్దగా ఎక్సైట్మెంట్ అయితే తెలియదు, ఎందుకంటే స్క్విడ్ గేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టింది. ఇప్పుడు నేను క్లిక్ అవ్వాలి, హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను. సో ఇదైతే ఐఎమ్ సపోర్టింగ్. స్టిల్ స్టోరీ కొంచెం డిఫరెంట్ చేస్తే బాగుంటుంది, లోపల ఏమైనా చేంజ్ చేస్తుంటే. కానీ చూద్దాం ఎట్లుంటుందో. కళ్ళు టీజర్ అయితే కొంచెం కొత్తగా ఉంది, కానీ మరి ఇది ఏమవుతుందా, నిజంగా కామెంట్స్లో చెప్పినట్టు మొత్తం కాపీ కొట్టిర్రా, మరి మూవీ మొత్తం వచ్చేదా మనకు తెలియదు. టీజర్లో మాత్రం అట్లే అనిపిస్తుంది, యాజ్ ఇట్ దింపినట్టుంది. ట్రైలర్ చూస్తే కానీ, మూవీ చూస్తే కానీ, దాని నుంచి వచ్చే ప్రమోషన్ కంటెంట్ కానీ, ఆ కంటెంట్ చూస్తే కానీ మనకు తెలియదు మరి ఎట్లుంటుందో. చూస్తూ ఉందాం, హైప్ పెంచుకుందాం. అండ్ మూవీ ఎలా ఉంటుందో కొంచెం. మరి ఇప్పుడు కేఎఫ్ నుంచి వెళ్ళి కబ్జా లక్క సేమ్ కాపీ కొట్టి ట్రోల్స్కి గురవుతారా మరి విశ్వక్సేన్ గారు, మరి బ్లాక్ బస్టర్ చూద్దాం. అప్పటిదాకా లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.